పరశురాముడు తన సొంత తల్లిని శిరచ్ఛేదం చేశాడని మీకు తెలుసా? అతను ఎందుకు అలా చెయ్యాల్సి వచ్చింది? పరశురాముడి తల్లి రేణుకదేవి సామాన్యమైన స్త్రీ కాదు, మహాపతివ్రత. ఆమె నిష్ఠ ఎంత గొప్పదంటే ప్రతిరోజూ నది ఒడ్డున ఉన్న తడి ఇసుకతోనే కుండను తయారుచేసి అందులో నీళ్లు తెచ్చేది. పరశురాముడి తండ్రి జమదగ్ని మహర్షి ఒకరోజు తన భార్య రేణుక చేసిన చిన్న పొరపాటు వల్ల ఆయనకు విపరీతమైన కోపం వచ్చింది. ఆమె ఆధ్యాత్మిక శక్తి వల్ల కాల్చని మట్టి కుండ గట్టిగా నిలిచింది. ఇది ఆమె దినచర్య. అయితే ఆ రోజు ఓ ప్రమాదం జరిగింది. ఎంత అందంగా ఉన్నాడు అన్న చిన్న ఆలోచన ఆ గంధర్వుని రూపం చూసి రేణుక మనసు క్షణంపాటు చలించిపోయింది. ఆమె శక్తి క్షీణించింది. ఆమె మనస్సు స్థిరత్వాన్ని కోల్పోయింది. నీళ్లు మోయలేక భయంతో నిండిన ఆమె నెమ్మదిగా ఆశ్రమానికి తిరిగి వచ్చింది. భార్య ఖాళీ చేతులతో తిరిగి రావడం చూసి జమదగ్ని తన దివ్య దృష్టితో విషయాన్ని గ్రహించాడు. నీవు వేరొక పురుషుని వైపు మనసు మళ్లించావా? ఆ కోపంతో తన కొడుకులను పిలిచి మీ తల్లి తల నరకండి అని ఆజ్ఞాపించాడు. మొదటి 4 కొడుకులు భయంతో మాతృహత్య మహాపాపం, మేము చెయ్యలేము అని వెనక్కి తగ్గారు. ఇది చూసిన జమదగ్ని తన మాట వినని మిగిలిన 4 కుమారులపై కోపించి వారిని అక్కడిక్కడే కాల్చి బూడిద చేశాడు. అయితే పరశురాముడు తన తండ్రి మాటలను శాసనంగా భావించి తన తల్లిని గొడ్డలితో శిరచ్ఛేదం చేశాడు. కొడుకు పితృభక్తికి మెచ్చిన జమదగ్ని ఏదైనా వరం కోరుకో అన్నాడు. అప్పుడు పరశురాముడు తెలివిగా నా తల్లిని మళ్లీ బతికించండి అని కోరాడు. తండ్రి ఆశీస్సులతో తల్లి తిరిగి ప్రాణం పోసుకుంది. ఈ విధంగా పరశురాముడు తండ్రి మాటను, తల్లి ప్రాణాన్ని రెండింటినీ కాపాడాడు. అక్కడ బూడిద కుప్పలుగా మారిన తన అన్నలను చూసి పరశురాముడు చలించిపోయాడు. మళ్లీ తండ్రి కాళ్లపై పడి, నాన్నగారు, తండ్రి, దయచేసి నా సోదరులను కూడా రక్షించండి మరియు వారికి జరిగినదంతా మర్చిపోయేలా చేయండి. అలా పరశురాముడు ఒక్క కఠినమైన నిర్ణయంతో తండ్రి మాటను, తల్లి ప్రాణాన్ని, సోదరుల జీవితాన్ని అందర్నీ దక్కించుకున్నాడు.